విజయనగరంలో ఎన్ఐఏ సోదాలు కొనసాగుతున్నాయి. ఉగ్ర లింక్స్ పై ఎన్ఐఏ అధికారులు జల్లెడ పడుతున్నారు. సిరాజ్ కు సంబంధించిన 11 బ్యాంకు ఖాతాలను గుర్తించారు. బ్యాంక్ ఖాతాల్లోకి నగదు జమపై ఎన్ఐఏ ఆరా తీస్తుంది. నగదు ఎక్కడి నుంచి జమ అయిందన్న దానిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. విజయనగరంలో ఎన్ఐఏ సోదాలు కొనసాగుతున్నాయి. ఉగ్ర లింక్స్ పై ఎన్ఐఏ అధికారులు జల్లెడ పడుతున్నారు. సిరాజ్ కు సంబంధించిన 11 బ్యాంకు ఖాతాలను గుర్తించారు. బ్యాంకు ఖాతాలోకి నగదు జమపై ఎన్ఐఏ ఆరా తీస్తుంది. నగదు ఎక్కడి నుంచి జమ అయిందన్న దానిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఎన్ఐఏ అధికారుల దర్యాప్తుకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, లక్ష్మీదుర్గ విజయనగరంలో ఈ రోజు 2వ రోజు ఎన్ఐఏ అధికారులు విస్తృతమైనటువంటి సోదాలు నిర్వహిస్తున్నారు, దర్యాప్తు నిర్వహిస్తున్నారు. జిల్లాకు సంబంధించినటువంటి ఎస్ఎల్ఎస్పీ, డిఎస్పీ, మిగిలినటువంటి ఒక సిఐ కేడర్ లో ఉండేటటువంటి పోలీస్ అధికారులతో బృందాలుగా ఏర్పడి స్థానికంగా ఉండేటటువంటి ఆ సిరాజ్ కి సంబంధించినటువంటి అంశాలపైన వారి బంధువులు, స్నేహితులు, మిగిలినటువంటి వారి దగ్గర పూర్వాపరాలన్నీ కూడా తెలుసుకునేటటువంటి క్రమంలో దర్యాప్తు అయితే నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ నగరంలోని ఒక 11 బ్యాంకుల్లో గుర్తింపు పొందినటువంటి బ్యాంకుల్లో ఖాతాలు ఉన్నట్టు ప్రాథమికంగా ఒక నిర్ధారణకు రావడం జరిగింది. అయితే ఆ బ్యాంక్ ఖాతాల్లో ఎంత అమౌంట్ ఉంది, ఒకవేళ అమౌంట్ ఉంటే ఎప్పుడు అందులో ఎవరు డిపాజిట్ చేస్తే ఎవరు డిపాజిట్ చేశారు, విత్డ్రా చేస్తే ఎవరు విత్డ్రా చేశారు అనేటటువంటి అంశాలపైన బ్యాంక్ తాలూకా పేర్లు తెలియనివ్వకుండా సీక్రెట్గా ఈ దర్యాప్తు అంతా కూడా కొనసాగుతుంది. అదేవిధంగా స్థానికంగా ఉండేటటువంటి మరో ఒక కోఆపరేటివ్ బ్యాంక్ లో కూడా ఆయన తాలూకా అకౌంట్ ఉండడం, అందులో ఒక లాకర్ కూడా ఉండడాన్ని గుర్తించారు. అయితే లాకర్ లో ఏముంది అనేటటువంటి లాకర్ అయితే ఇంకా తెరవలేదు. ఈ విధంగా ఒక ఆర్థిక మూలాల పైన సమగ్రమైనటువంటి విశ్లేషణ, దర్యాప్తు అనేటటువంటిది జరుగుతుంది. మరోవైపు వీళ్ళ తాలూకా సిరాజ్, అదే విధంగా సమీర్, హైదరాబాద్ కు చెందినటువంటి సమీర్ అనేటటువంటిది, వీళ్ళిద్దరికీ కూడా సామాజిక మాధ్యమాలతో ఉన్న ఏర్పాటుతో వీళ్ళు మిగిలినటువంటి ఒక 6 టీంతో ఏర్పడినటువంటి బృందం అంతా కూడా ఎవరెవరిని సంప్రదించారు, ఏవి కొనుగోలు చేశారు, అమెజాన్ ద్వారా టిఫిన్ బాక్సులు, వైర్లు, పేలుకు సంబంధించినటువంటి సామాగ్రి ఎక్కడెక్కడ కొనుగోలు చేశారు అనేటటువంటి అంశాలపైన ఇప్పటికే ఒక నిర్ధారణకి వచ్చినటువంటి క్రమంలో మరిన్ని విధంగా కుటుంబ పరంగా ఏ విధంగా వీళ్ళకి సహకరించారనేటటువంటి విషయంలో కూడా ఆ దర్యాప్తు అనేటటువంటిది చాలా కీలకంగా నిలుస్తుంది. ఎందుకోసం అంటే ఈ సిరాజ్ తాలూకా తండ్రి విజయనగరంలో ఏఎస్ఐగా పనిచేస్తున్నారు, సోదరుడు కానిస్టేబుల్ గా పనిచేస్తున్నారు. అయితే ఈ పనిచేస్తున్నటువంటి నేపథ్యంతో వీరు ఇప్పటికే ఒక 2 సార్లు విదేశాలకు కూడా వెళ్ళడం జరిగింది. వెళ్తే ఏ పని మీద వెళ్ళారు, ఆ వెళ్ళడానికి వాళ్ళకి డబ్బులు ఎలా వచ్చాయి, ఇంట్లో ఏమని చెప్పారు అనేటటువంటి అంశాలపైన కూడా పూర్తి స్థాయిలో గంటల తరబడి వాళ్ళు కూడా ప్రశ్నించేటటువంటి ధోరణి కనిపిస్తుంది. ఎన్ఐఏకి సంబంధించి ఒక 10 మంది వరకు విజయనగరంలో మకాం వేశారు. నిన్నటి నుంచి కూడా ఆ 10 మంది కూడా స్థానికంగా ఉండేటటువంటి పోలీస్ అధికారులతో ఎంత సీక్రెసీ మెయింటైన్ చేస్తున్నారంటే కనీసం పని పూర్తయిన తర్వాత కూడా ఎందుకు పూర్తయింది, ఎలా పూర్తయింది అనేది కూడా జిల్లాకు సంబంధించినటువంటి పోలీసు సిబ్బందికి కానీ ఎవరికి కూడా తెలియనివ్వకుండా రహస్యంగా ఎన్ఐఏ అధికారులు దర్యాప్తు అనేటటువంటిది నిర్వహిస్తున్నారు. విజయనగరం సహజంగా అంటే ప్రశాంతమైనటువంటి జిల్లాలో పెట్టి కేసులు, పిక్ పాకెట్ కేసులు మాత్రమే దర్యాప్తు చేసేటటువంటి పోలీసులకు ఎన్ఐఏ అధికారులు నేరుగా రంగంలో దిగారనేసరికి ఉక్కిరి బిక్కిరి అయ్యేటటువంటి క్రమం మనం చూస్తున్నాం. కనీసం వాళ్ళు ఏ స్టెప్ తీసుకున్నా సరే ఎక్కడ కూడా లీక్ కాకుండా ఎన్ఐఏ అధికారులు పూర్తి స్థాయిలో ఈ ఉగ్ర లింకులకు సంబంధించినటువంటి దర్యాప్తుని కొనసాగిస్తున్నారు. లక్ష్మీదుర్గ. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.